విశ్వక్సేన్ అయితే గట్టి కంబ్యాక్ అయితే ఇచ్చాడు. చాలా మూవీస్ తర్వాత గట్టి హిట్ అయితే పడింది అనుకుంటున్నాను. మూవీ ఎలా ఉందంటే చెప్పాలంటే ఒకసారి అయితే చూడొచ్చు. ఏంటంటే మూవీ మొత్తం చూసేంత వరకు మనకు ఫస్ట్ హాఫ్ మొత్తం అసలు ఈ మూవీ ఎందుకు చూస్తున్నాం రా అనే ఫీల్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ లో అసలు ఏముండదు. హీరో హీరోయిన్ ఇంట్రడక్షన్స్, ఆ హీరో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, హీరోయిన్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్ అవే ఉంటాయి. మొత్తం ఫస్ట్ హాఫ్ మొత్తం అవే ఉంటాయి. ఒకసారి సెకండ్ హాఫ్ లో ఎంటర్ అయిన తర్వాత విజయం లేపి పడేశాడు. సెకండ్ హాఫ్ మొత్తం లేపి పడేశాడు. ఆ సెకండ్ హాఫ్ మొత్తంలో సస్పెన్స్ మీద సస్పెన్స్, సస్పెన్స్ మీద సస్పెన్స్, సస్పెన్స్ మీద సస్పెన్స్ వస్తూనే ఉంటాయి. అసలు సెకండ్ హాఫ్ మొత్తం స్టోరీ దేని మీద డిపెండ్ అయ్యి ఉందంటే మనకు మన రియల్ లైఫ్ లో తెలుగు స్టేట్స్ లో కానీ అదర్ స్టేట్స్ లో కానీ జరిగేది మోసాలు, అన్యాయాలు, స్కామ్స్ వాటి వాటి గురించి డైరెక్టర్ అయితే మనకు తెలియపరచాలనుకున్నాడు. కాకపోతే స్టోరీ అయితే బాగుంది. ఇలాంటి మూవీస్ ఇంతకుముందు చాలా మన తెలుగులో రాలేదు. కానీ తమిళ ఇండస్ట్రీ, కర్ణాటక ఇండస్ట్రీలో అయితే చాలా వచ్చాయి. ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మూవీస్ అన్నిటికీ మళ్ళీ పైకి లేపుతారు. కానీ ఇప్పుడు మన విశ్వక్సేన్ మూవీని ఏం చేస్తారో చూడాలి. స్టోరీ ఏంటంటే మూవీలో అయితే కొన్ని సీన్స్ అసలు అవసరం లేదు. ఆ సీన్స్ అన్నెసెసరీ సీన్స్ అయితే కొన్ని పెట్టారు. ఒకటి వచ్చేసి సునీల్ గారి క్యారెక్టర్ అయితే మంచిగా ఇచ్చారు. సునీల్ గారి కామెడీ అయితే బాగుంది. మూవీ మొత్తంలో అయితే క్లైమాక్స్ వచ్చేసరికి కొద్దిగా డల్ అయింది. కాకపోతే మూవీ చూసి బయటికి వచ్చిన తర్వాత అయితే మనకు ఒక సోషల్ మెసేజ్ అయితే వస్తుంది. ఆ మూవీ త్రూ మనకు ఒక సోషల్ మెసేజ్ అయితే డైరెక్టర్ అందించాలని చూసిండు. మూవీ అయితే బాగుంది ఫ్రెండ్స్, వెళ్ళి ఒకసారి చూడండి. ఈ రివ్యూస్ ఏం నవ్వకండి. రివ్యూ చూసి మూవీస్కి వెళ్ళడం వేరు, మూవీకి వెళ్ళొచ్చినాక మన రివ్యూ మనం ఇవ్వడం వేరు. ఒకసారి అయితే మీరు మూవీకి వెళ్ళి చూసిరండి. సోషల్ మెసేజ్ అయితే ఉంది, దాంట్లో అందరికీ కనెక్ట్ అవుతుంది. ఆ మెసేజ్ అయితే ఇప్పటివరకు మన తెలుగు ఇండస్ట్రీలో చాలా మూవీస్ వచ్చాయి అలాంటివి. కాకపోతే ఇది ఒక కొత్త ఐడియా, కొత్త మెసేజ్ని మనకు డైరెక్టర్ గారు పరిచయం చేశారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసిన నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.